ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు పట్టణంలోని పోతిరెడ్డిపల్లి టర్నింగ్ వద్ద స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోతిరెడ్డిపాడు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలనతో సభను మంత్రి ప్రారంభించారు. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రసంగాలను లైవ్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను మంత్రి సన్మానించారు. సభలో మాట్లాడిన మంత్రి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పడిన టీడీపీ చరిత్రను స్మరించుకున్నారు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు కష్టసుఖాల్లో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేపట్టి అనంతరం క్యాంపు కార్యాలయంలో బహిరంగ సభ నిర్వహించారు. మడకసిర నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే తెలిపారు. హంద్రనీవా జలాలు త్వరలోనే చెరువులకు చేరి భూగర్భ జలాలు మెరుగుపడతాయని చెప్పారు. తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా తనపై మరియు మాజీ ఎమ్మెల్సీపై వస్తున్న వార్తలను ఖండిస్తూ కొన్ని మీడియా కథనాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేక తప్పుదారి పట్టించే కథనాలు రాస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పీతాని తెలిపారు. రూపాయికి కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందిన ఎన్టీఆర్ మార్గంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన టీడీపీ అనేక మంది సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. అలాగే కార్యకర్తల సంక్షేమంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పేదల అభ్యున్నతి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ యువశక్తితో పార్టీ మరింత బలపడుతోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ వేదిక మాత్రమే కాకుండా ఓ భావోద్వేగమని పేర్కొంటూ క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తమ కార్యకర్తలను సన్మానించడంతో పాటు పార్టీకి కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా పట్టణమంతా పసుపు జెండాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా మధులేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. తర్వాత కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పార్టీ నియమ నిబంధనలు పాటించాలని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే సిద్ధాంతంతో టీడీపీ పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ బడుగు, బలహీన వర్గాల నుంచి నాయకులను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ 44వ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. కృష్ణా నదిపై భారీ ఇసుక బోట్లు, మరబోట్లతో ప్రత్యేక ర్యాలీ చేపట్టి పార్టీ శ్రేణులు ఆకట్టుకున్నారు. ఉండవల్లి పాత ఇసుక రేవు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రకాశం బ్యారేజ్ వరకు సాగింది. దాదాపు 10 భారీ ఇసుక పడవలు, 20 మరబోట్లతో 3 గంటల పాటు నదిపై కొనసాగిన ఈ ర్యాలీలో పార్టీ జెండాలు రెపరెపలాడుతూ సందడి నెలకొంది. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఉండవల్లి కరకట్ట వెంబడి వాహనదారులు, పాదచారులు ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ ఉత్సాహపరిచారు. ఈ వినూత్న వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూపురం పార్లమెంటు కార్యాలయంలో ముందుగా స్వర్గీయ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు హిందూపురం ఎంపీ పార్థసారథి. అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండేలా పార్టీ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌడ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన 3 కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 15 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో కార్యకర్తలందరూ ప్రజాసేవలో ముందుండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోరంకిలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని అన్నారు. పేదల కోసం రూపాయికి బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, అమరావతి భవిష్యత్తులో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వర్గీయ రామారావు స్థాపించిన టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కేవలం 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఈ పార్టీదేనని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 44 కేజీల భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.